సంతపేటలో ఏదైతే మార్కెట్ 2014-19లో ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు దీన్ని స్టార్ట్ చేశాం. అలాంటి సంతమాట మార్కెట్ ఈ మధ్య రీసెంట్గా కొంత ఫైర్ అయ్యి కొన్ని షాపులు యాక్చువల్గా కాలిపోయినాయి. దాని మీద ఇమీడియట్గా నాకు ఇక్కడున్న నాయకులు, లోకల్ నాయకులు, అటు కపిరి సీనయ్య గారు, అదేవిధంగా రేవతి యాక్చువల్గా నాకు ఫోన్ చేయటం, మిగతా నాయకులు కూడా కొందరు సోషల్ మీడియా ద్వారా నాకు తెలియజేశారు. నేను అప్పటికప్పుడు మాట్లాడాను. పోయి వెంటనే వాళ్ళందరితో మాట్లాడండి, కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేశాను, మున్సిపల్ కమిషనర్ గారికి ఇన్ఫార్మ్ చేశాను, మీరు కూడా పోయి చూసి వాళ్ళకి ఏం సహాయం చేయాలో చేయండి, నా వంతు నేను సహాయం చేస్తానని చెప్పడం. వెంటనే వాళ్ళు పోయారు. మొన్న ఈ మధ్య నేను ఇచ్చినప్పుడు యాక్చువల్గా వాళ్ళందరూ ఇలా కాలిపోయినాయి సార్ ఇమీడియట్గా చేయమంటే అవన్నీ ఇమీడియట్గా చేసేట్టుగా శనివారం సాయంకాలం లోపల పూర్తి చేసి వాళ్ళు మండే నుంచి ఇక్కడ చేసుకోవాలని చెప్పాను. మండే ఉదయం నుంచి ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకోవాలన్నాను, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాలన్నాను. ఆల్మోస్ట్ 90% వర్క్ పూర్తయినట్టుంది. మరొక 10% ఉంది. దాన్ని కూడా ఇవాళ రేపులో కంప్లీట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమన్నాను. ఇక్కడ యాక్చువల్గా ఏదైతే షెల్టర్ ఉందో ఇక్కడ కొంత ఎక్స్టెండ్ చేయమన్నారు, ఆ బ్యాక్ సైడ్ చేయమన్నారు. అది కూడా ఇమీడియట్గా చేయించమని మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశిస్తున్నాను. ఎందుకంటే వీళ్ళందరూ చిరు వ్యాపారులు, చిన్న చిన్న వ్యాపారస్తులు, వాళ్ళు చేసుకునేవి. యాక్చువల్గా వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి పెరిగితే ముఖ్యమంత్రి గారు కూడా చెప్తారు, ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ రావాలా, ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్త కావాలని. ఆ నేపథ్యంలోనే 2014-19 స్టార్ట్ చేశాము. ఈరోజు వాళ్ళ యొక్క ఇన్కమ్ పెరిగి వాళ్ళు వ్యాపారం చేసుకుంటే ఫర్దర్ ఇంకొక మెట్టు వాళ్ళు ఎదుగుతారు. ఆ ఉద్దేశంతో యాక్చువల్గా దీన్ని క్రియేట్ చేసింది. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఈ ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఆయన చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ఏదైతే స్మార్ట్ స్ట్రీట్ అనే కాన్సెప్ట్తో నెల్లూరులో స్టార్ట్ చేశారో అది 123 మున్సిపాలిటీలో స్టార్ట్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. మా మెఫ్మా వాళ్ళు యాక్చువల్గా దాని మీద డిజైన్ చేసి 7 మున్సిపాలిటీస్లో ఆర్డర్స్ ఇచ్చారు. 7 మున్సిపాలిటీలో టెండర్లు కొన్నిట్లో పిలిచారు, కొన్నిట్లో పిలుస్తున్నారు. నెల్లూరులో అధికారులు అయితే వెంటనే పిలిచి దాన్ని రియాలిటీ తీసుకొచ్చి రెడీ చేసి హ్యాండ్ ఓవర్ చేశారు. అయితే ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా దాన్ని ఇనాగరేషన్ చేయాల్సింది. నెల్లూరు వచ్చినప్పుడు వాతావరణం సరిగా అనుకూలించడం అది క్యాన్సిల్ వెళ్ళిపోవడం జరిగింది. అయితే నిన్న ముఖ్యమంత్రి గారు వర్చువల్గా చేసేస్తాను, మీరు ఇవాళ ఈవినింగ్ 5 గంటలకు ఇచ్చారు, ఇవాళ ఈవినింగ్ 5 o'clock 5 to 6 1 hourలో దాన్ని వర్చువల్ ఇనాగరేషన్ చేయటం, ఆ షాప్స్ అన్నీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్త ఉండాలి అనే దాంట్లో కార్యక్రమాలు